బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు కూడా రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్ట్ ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా అడిలైడ్లో గెలిచి సిరీస్ సమన్ చేసింది. ఇప్పుడు మూడో టెస్టులోనూ భారీ స్కోర్ చేసిన కంగారులు బౌలింగ్లోనూ అద్దరుకొట్టి భారత్పై ఆధిపత్యం కనబరిచారు. కీలక బ్యాటర్లను త్వరగానే అవుట్ చేసిన కేఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో పోరాడారు. చివర్లో ఆకాశ్దీప్, బుమ్రా బ్యాటింగ్ తో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. మన టైలెండర్లు పోరాటానికి తోడు వర్ణుడు కూడా సహకరించాడు. వెలుతురులేమితో 14 ఓవర్ల ముందుగానే ఆట నిలిచిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి చివరి రోజుపైనే ఉంది. నిజానికి భారత్ ను ఫాలో ఆన్ ఆడించి మ్యాచ్ గెలవాలని ఆసీస్ భావించినా మన టైలెండర్లు పోరాటంతో వారి ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు చివరి రోజు తొలి సెషన్లో త్వరగానే ఇండియాను ఆల్అౌట్ చేసి భారీ ఆధిక్యాన్ని అందుకోవాలనుకుంటున్న ఆసీస్ దూకుడుగా ఆడే ఛాన్స్ ఉంది. భారత్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచి బ్యాటింగ్ కు ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు వర్ణుడు సహకరిస్తే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా సాగనుంది. భారత బ్యాట్స్మెన్ కు అగ్ని పరీక్షగా మారనుంది. రేపు గట్టిగా పోరాడితే డ్రా చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే WTC ఫైనల్ అవకాశాలు కూడా గల్లంతవుతాయి. దీంతో వర్షం పడితేనే భారత్ కు అడ్వాంటేజ్. ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ప్రకారం చివరి రోజు 90% వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. కేవలం 2-3 గంటల ఆట మాత్రమే సాధ్యపడొచ్చన్నది వెదర్ రిపోర్ట్ ప్రకారం అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆట పూర్తిగా రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే మ్యాచ్ డ్రాగా ముగిసి సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉంటాయి. మ్యాచ్ డ్రాగా ముగిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు భారత్ కు సజీవంగానే ఉంటాయి. మిగిలిన 2 టెస్టుల్లో ఆసీస్ ను ఓడిస్తే టీమిండియా దర్జాగా WTC ఫైనల్ కు చేరుతుంది. ఒకవేళ 2-1తో గెలిచినా కూడా ఛాన్స్ ఉంది. అప్పుడు ఇతర జట్ల సమీకరణాల్లో ఒకటి అనుకూలంగా వస్తే సరిపోతుంది. కానీ సిరీస్ 2-2తో సమమైనా 1-2తో కోల్పోయినా కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అయితే హాజల్వుడ్ గాయపడడంతో ఆసీస్ కు ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఈ స్టార్ పేసర్ మిగిలిన 2 టెస్టులకు దూరం అయితే సిరీస్ గెలిచేందుకు భారత్ కు మంచి అవకాశంగా భావిస్తున్నారు.